ఆయన మనకిచ్చిన అధికారం సామాన్యమైంది కాదు. నేను చెప్పేది నిజం. దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా ఉన్న మనకి ఆ సృష్టికర్త ఇచ్చిన అధికారం ఎంత గొప్పదంటే, దేనినైనా శాసించే అధికారం మనకిచ్చాడు ఆయన. ఇది మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు పరలోకం గొప్పదా, భూలోకం గొప్పదా? పరలోకమే గొప్పది. అందులో చేతులు ఎత్తండి. రైట్, నేను కూడా 2 చేతులు ఎత్తుతా. పరలోకం గొప్పది. ఇప్పుడు డౌట్ లేకుండా అందరూ చేతులు ఎత్తారు. సరే, పరలోకం భూమిని కట్టడి చేస్తుందా, భూమి పరలోకాన్ని కట్టడి చేస్తుందా? సరిగా ఆలోచించి చెప్పండి. పరలోకం భూమిని కట్టడి చేస్తుందా, భూమిని వెళ్తుందా, భూమిని నియంత్రిస్తుందా, లేకపోతే భూమే పరలోకాన్ని శాసిస్తుందా? ఇక్కడ ముదిరిపోయారండి వీళ్ళు. మీరు చెప్పండి, ఏది దేన్ని శాసించిద్ది? సమస్తాన్ని శాసించే సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు? అప్పుడు అక్కడి నుంచి శాసనం బయలుదేరి అన్నిటినీ శాసించేది అక్కడి నుంచేగా. మరి వీళ్ళేంది? ఇప్పుడు చెప్పండి, పరలోకం భూమిని శాసిస్తుందా, భూమి పరలోకాన్ని శాసిస్తుందా? అసలు సృష్టికర్త భూమి మీద ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? పెద్దగా చెప్పండి. మరి భూమి ఎట్ట శాసించింది పరలోకాన్ని? ఏం మాట్లాడుతున్నారు? సరిగా ఆలోచించి చెప్పండి. సమస్తాన్ని ఏలేవాడు ఎక్కడున్నాడు? అక్కడుండి ప్రపంచాలు మొత్తాన్ని ఏళ్తున్నాడా లేదా? మరి అప్పుడు రీజన్ ఏంటి? పరలోకమే అన్నిటినీ కట్టడి చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు కట్టడి చేస్తుంది? భూమే పరలోకమా? మళ్ళీ మీరు చెప్పండి, పరలోకమా భూమే? భూమి అంటే ఇటు చూపించండి, పరలోకం అంటే ఇటు చూపించండి. పరలోకమా భూమే? చాలామంది పాపం ఇటు మనవాళ్ళు అమాయకులు, మహానుభావులు పరలోకమే చేతులు ఎత్తారు. నిజమే, నిజమే, వాళ్ళు ఎత్తినట్టు పరలోకమే దేవుని సింహాసనం ఉన్న స్థలం. పరలోకంలోనే రారాజు కూర్చున్నాడు. ఓకే, అయితే ఆ రారాజు పిల్లలు భూమి మీద కూర్చున్నారు. ఇప్పుడు పెత్తనం కలిగిన వాళ్ళు ఇద్దరండి. పెత్తనం కలిగిన ఒకడేమో అక్కడ కూర్చున్నాడు. ఆయనకు పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు వారసులే కదా, పెత్తందారులే కదా, వీళ్ళేమో భూమి మీద ఉన్నారు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా ఆయన అక్కడ కూర్చొని? నా పిల్లలారా, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో నేను అక్కడ వాటిని బంధిస్తాను, మీరు భూమి మీద వేటిని విప్పుతారో నేను అక్కడ వాటిని విప్పుతాను. చెప్పండి, ఇక నాకు ఆజ్ఞాపించండి అని అడుగుతున్నాడు నాన్న. ఇప్పుడు పెత్తనం ఎవరికి వచ్చింది? అసలు మొత్తం పెత్తనం ఎవరిది? తర్వాత పెత్తనం ఎవరిది? అందుకు సైతానగాడు ఏడిచేస్తుంది. ఇప్పటిదాకా పెత్తందారిని నేను, ఇప్పుడు ఒక గుంపు తయారయ్యారు పెత్తనం చేసేవాళ్ళు అని ఇప్పుడు మన మీద పడి ఏడిచేస్తున్నాడు వాడు. నిజంగా అర్థమైందా? మొదటి పెత్తందారు ఎవరు? తర్వాత పెత్తందారులు ఎవరు? ఎస్. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ పెత్తనం ఇచ్చేటప్పుడు ఈ పెత్తనం ఫస్ట్ ఎవరి మీద ఇచ్చాడు తెలుసా? వాడి మీద ఇచ్చాడు. సైతాను గాడి మీద, వాడి దెయ్యాల మీద ఇచ్చాడు. కావాలంటే చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం. ఈ పెత్తనం కాస్త ఎవరి మీద ఇచ్చాడో చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం చూడు. 10వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అధికారం అన్నదాన్ని అండర్లైన్ చేయి. అధికారం అనుగ్రహించి ఉన్నాను మీకు.
ఎందుకు అధికారం ఇచ్చాడు? ఆయన పిల్లలైనందున, ఆయన కొడుకులమైనందున, కూతుళ్ళమైనందున అధికారం ఇచ్చాడు. చదువు. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అది ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. మరి ఏం చేయాలి మేము? నువ్వు ఆజ్ఞాపించంతే అన్నాడు ఆయన. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. ఫస్ట్ ఎవరి మీద ఇచ్చాడండి? మీరు ఎక్కడన్నా చదువుకోండి కొత్త నిబంధనలో. మార్కు సువార్త 3:13 రిఫరెన్స్ రాసుకో. మార్కు సువార్త 6:17 రిఫరెన్స్ రాసుకో. మత్తయి సువార్త 10:1 రిఫరెన్స్ రాసుకో. లూకా సువార్త 10:18 రిఫరెన్స్ రాసుకో. మొత్తం చూసుకో. ఎక్కడన్నా మార్కు సువార్త 3:13 చూసుకో. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం. అధికారం ఏ అధికారం? దయ్యములను వెళ్ళగొట్టే అధికారం. ఓకే, ఇప్పుడు మార్కు సువార్త 16:17 బాప్తిస్మం పొందిన వాళ్ళకి ఏం అధికారం ఇచ్చాడో చూడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదు. అద్దుగో, ఫస్ట్ అధికారం దేని మీద? ఎక్కడన్నా చూడు, ఫస్ట్ అధికారం దాని మీదే. ఎందుకు వాటి మీద అధికారం ఇచ్చాడంటే భూమిని ఏళ్తుందై, భూమిని శాసిస్తుందై, వాటిని శాసించడానికి ఫస్ట్ మనకు అధికారం ఇచ్చాడు. వాటి తోలు తీయకపోతే వాటి లోకాన్ని మనం ఆక్యుపై చేయలేం. వాటి తోలు ఊడగొట్టాలి. ఇప్పుడు మన వాళ్ళకేమో అసలు మనకి అధికారం ఉందన్న సంగతే తెలియచావదు. ఏ కాడికి సైతాను బలవంతుడు, సైతాను తెలివిగల్లోడు, సైతాను శక్తివంతుడు, వాడి గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోవటం దొంగోడు కానీ పెంకులేసినట్టు అంత మనమే వాడికి అప్పచెబుతున్నాం. మొన్న చెప్పాగా, గుర్తుందా? శుక్రవారం ఆదివారం చెప్పా, దొంగోడు తప్పించుకొని పోతున్నాడంట. జనం వెంబడబడ్డారు. వాడే ఎడుపోవాలి అర్థం కాక పెంకు పంచ ఎక్కాడు. పెంకు పంచ ఎక్కి పెంకు పంచ మీద కూర్చున్నాడు. జనం చుట్టూ గమ్మారు, పెంకు పంచ చుట్టూ గమ్మారు. వాడు ఫిక్స్ అయిపోయాడు, చిక్కారా ఇక చంపారు నన్ను అనుకున్నాడు. ఈ లోపు ఈ ఉన్నోళ్ళలో ఒకడు అన్నాడు, ఒరే వాడు అసలే దొంగోడ్రా, పెంకులు వేసినా వేస్తాడు అన్నాడు. అప్పటిదాకా వాడికి టెన్షన్లో ఐడియా రాలా. వీడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ఇక తీయడు పెంకులు, తడగో పెంకు బీకి కనపడ్డాడు కల్లా కొడుతున్నాడు. ఒక్కడు లేడు ఇక అక్కడ, శుభ్రంగా దిగి జంపు. ఇప్పుడు ఐడియా ఎవరు ఇచ్చారు? తన్నులు తినేవారం కదూ. అట్లాగే మనం కూడా సైతాను బలవంతుడు, సైతాను అట్ట చేస్తాడు, సైతాన్ని ఎట్ట చేస్తాడు, ఊరగా సైతాను పాట పాడి 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 వాడికి అనేక కోరలు మనం మొలిపించాం. సోదితనం కాదు, తెలివి తక్కువతనం కాదు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాడి అధికారాన్ని గురించి నువ్వు ధ్యానించటం కాదు, వెర్రి ముఖమా, నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి వాడిని శాసించమంటున్నాడు ఆయన. వాడికున్న అధికారాన్ని గురించి నువ్వు అదురుపోవటం కాదు, నువ్వు భయపడటం కాదు, నువ్వు వాడి అధికారాన్ని గుర్తు చేయటం కాదు, నీ అధికారాన్ని గుర్తు చేసుకో. సమస్తము శత్రు బలం అంతటి మీద, కొంత మీద కాదు, శత్రు బలం అంతటి మీద, మంత్రశక్తుల మీద నీకు అధికారం ఇచ్చాడు, దయ్యపు శక్తుల మీద నీకు అధికారం ఇచ్చాడు, అంధకార శక్తుల మీద నీకు అధికారం ఇచ్చాడు, అపవిత్ర ఆత్మల మీద నీకు అధికారం ఇచ్చాడు, వాటి నాయకుడైన సైతాను మీద కూడా నీకు అధికారం ఇచ్చాడు.
రే మంత్రగాడ చేసుకో నజరేయుడగు యేసు నామములో నువ్వు నీ మంత్రాలు నశించుగాకను. మొత్తం పోతాడు, వాడు ఊడ్చుకొని పోతాడు అంతే. రెండు జరుగుతాయి, మారణన్నా మారతాడు, మరణమన్నా అవుతాడు. మళ్ళీ ఇక రెండు ఆప్షన్ లేదు వాడికి. ఎందుకంటే అంత అధికారం ఇవ్వబడింది మనకి. దేన్ని బంధిస్తారో నేను దాన్ని బంధిస్తానన్నాడు, దేన్ని విప్పుతారో నేను దాన్ని విప్పుతానన్నాడు.